ఆరాధించుటకై అందుకు అబ్రహాము వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అనవద్దు చెప్పాడు. అయితే ఏమంటున్నాడంటే అబ్రహాము ఏమంటున్నాడంటే అక్కడ భూమి మీద ప్రవక్తయు మోషేయు అక్కడ ఉన్నారు, నీవు ఇంకా అక్కడికి వెళ్ళవలసిన పని అవసరం లేదు అని చెప్పేసి అబ్రహాము ఆ వ్యక్తితో చెప్పుకుంటున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుడుగా ధనవంతుని గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, ధనవంతుడంట తనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. ఎక్కడ జీవించాడు? లోకంలో ఉన్నప్పుడు తను ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. చాలామంది లోకంలో ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు. అదేంటని అడిగితే నా ఇష్టము నాది ఏమంటారు? నా ఇష్టం అండి, నా జీవితం నాది, నా బ్రతుకు నాది, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను త్రాగుతాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను తింటాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఈ లోకంలో జీవిస్తాను. అయితే ఒకరోజు నీకు నరకం అవుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ధనవంతుడికి ఏముందంట? యాతనకరమైన స్థలంలో పడి ఉన్నాడు. అక్కడి నుంచి అడుగుతున్నాడు ఏమని? లాజరును పంపించు, ఒక్క నీటి చుక్క నా నోట్లో నా నాలుక మీద వేస్తే నేను ఆ వేదనను, నా దప్పికను తీర్చుకుంటానని కేకలు వేస్తున్నాను. భయంకరం అన్నమాట. అగ్నిగుండం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. నరకం అనేది చాలా భయంకరమైనటువంటి స్థితి. నీవు భూమి మీద ఉండగా నీవు ప్రభువుని విశ్వసించకపోతే, నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే, నా ఇష్టము నాది, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, తింటాను, త్రాగుతాను, పేకాడుతాను, ఏమంటే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను. నువ్వేంటి నాకు చెప్పేదంటే, రేపు ఒక సమయం అనేది వస్తుంది, ఒక రోజు అనేది వస్తుంది, ఒక గడి అనేది వస్తుంది. అప్పుడు నీవు భయంకరమైనటువంటి తీర్పులోనికి, నరకంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చూడండి నువ్వు ఎలా జీవిస్తున్నావు. ఈ లోకానికి నీకు చూడండి ఒక ప్రత్యేకత ఉండాలి. ఎందుకంటే ఈ లోకం నుంచి నీవు సపరేట్ అయ్యావు, వేరు చేయబడ్డావు. నీకు దేవుని భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయంతో నీవు జీవించాలి. నువ్వు చర్చిలో ఉన్నా అట్లనే ఉండాలి, నీవు ఇంటిలోనికి వెళ్ళినా అట్లనే ఉండాలి. అదే చర్చి అయిపోయింది, ఇంట్లోనికి వెళ్తున్నావు, రిమోట్ తీసుకొని ఆ టీవీ ఆన్ చేస్తాం, రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తాం. ఆ టీవీలో వచ్చే అసభ్యమైనటువంటి చిత్రాలన్నీ కూడా నువ్వు చూస్తున్నావు. నువ్వు విశ్వాసమా? జ్ఞాపకం చేస్తున్నావు. మనం ఎలా ఉంటున్నాం? అంత్య దినాలలో ఉన్నామనే విషయం జ్ఞాపకం చేస్తున్నాం. అపాయకరమైనటువంటి దినాలలో ఉన్నాము. మనుషులు స్వార్థప్రియులుగా ఉంటున్నారు, ధనాపేక్షత కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే వీటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే నీకు దైవ చిత్తములో నీవు నడవడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, నీవు దేవుని యొక్క చిత్తాన్ని నీవు తెలుసుకోవాలి. రెండవది, నీ గమ్యము, నీ గురి దేవుని కలిగి నీవు నడుచుకున్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క అడుగుజాడలలో నువ్వు నడుస్తూ ఉంటావు. కనుక ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో. ఈ రోజు నుంచి నువ్వు పరీక్షించుకో. విశ్వాసకి పరీక్ష ఎప్పుడు వస్తుందంట? విశ్వాసకి చదువుకునే విద్యార్థుల కంట
చదువుకునే విద్యార్థులకి ముందు బోధిస్తా, ముందు టీచింగ్ చేస్తా, ముందు చదువు చెప్తారా. చదువుకునే విద్యార్థులకు ముందు చదువు నేర్పిస్తారు,